ఏం చెప్పాలనుకున్నారో మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి, తర్వాత వీళ్ళందరూ అభిప్రాయం తీసుకుందాం. 2 నిమిషాలు చెప్పండి. 2 నిమిషాలు సార్. మున్నూరు రవి గారు కాంగ్రెస్ ప్రతినిధి ఒక మాట చెప్పారు. ఏంటంటే ప్రతి డిబేట్ లో కూడా మాకు ఏప్రిల్ 30 ఒక శుభవార్త, ఏప్రిల్ 30 ఒక శుభవార్త అంటే ఏమేమి అనుకుందంటే మేము అందరు బకాయిలను తీరి మేము హాయిగా ఉంటాం కావచ్చు అన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ నోట వింటున్నాం కదా, కాబట్టి మేము అందరం ఫ్రీగా అవుతాం సార్, మా డబ్బులను వస్తే సంతోషంగా ఉంటుంటే వాళ్ళు ఏమేశారు 1000 కోట్లు అని చెప్పి మేము ప్రచారం చేస్తే అందులో మాకు టీచర్ రిటైర్మెంట్ వాళ్ళకు కనీసం 10-15% కూడా రాలేదు. ఇవాళ మీరు అందరూ చూడండి, నాకు మెసేజ్లు ఎట్లా వస్తున్నాయి అంటే ఒక 25,000 మంది నుంచి నేను ఇప్పుడు రిటైర్మెంట్ అయినా నాకు డబ్బులు రాలేదు, నేను ఇప్పుడు రిటైర్మెంట్ అయినా టోకన్ నంబర్ ఏది నాకు పడలేదని చెప్పి అన్నారు. ప్రభుత్వం ఏం చేసింది, అక్టోబర్ 25 వరకు మీకు జీపే వేస్తానని చెప్పి అన్నది, ఒక్క పైసా కూడా వేయలేదు. మరి ఇందాక మా మిత్రుడు అన్నట్టు మార్చి వరకు వస్తే రావచ్చు, కానీ మేము ఏమనుకుంటున్నాం, ఇలా ప్రభుత్వం కూడా ఒక ప్రకటన ఇచ్చారు, మా ఎమ్మెల్యేలది మంత్రుల జీతాలు ఇస్తానని. మేమైనా అడుక్కుంటున్నామా సార్? మా డబ్బులు మీ దగ్గర దాచుకొని మీరు ఏదో త్యాగం చేసినట్టు మాకు ఇచ్చలేదు సార్. ఇది ఇప్పుడు మంత్రులది ఎమ్మెల్యేలది మేము 0.5% 50% సాలరీస్ కట్ చేసుకొని మీకు ఇస్తామని చెప్పి అంటే మేము దలుచుకొని ఇలా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినాం. ప్రభుత్వం లోపల మేము బాధ్యతాయుతంగా 35-40 సంవత్సరాలు ఉద్యోగం చేసినాం. మరి ఉద్యోగం చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినటువంటి మాకు మేము దాచుకుంటే డబ్బులు, ఇందాక అక్క చెప్పింది సుమిత్ర ఆనంద్ గారు ఏం చెప్పారంటే జీపీఎఫ్ లో 2,000 దాచుకుందాం చెప్పి అక్కన్నది. మేము 15,000 20,000 ఎందుకు దాచుకున్నామంటే రేపు రిటైర్మెంట్ అయితే ఒక 30-40 లక్షలు వస్తే మేము పిల్లలపై ఆధారపడి ఉండొద్దు. ఇవాళ ఏ హాస్పిటల్ అయినా ఒక రోజులో 3-4 లక్షలు వస్తున్నాయి. మన డబ్బులు మనకుంటే కనీసం మన పిల్లలని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తారనే ఉద్దేశం కొద్దీ మేము 15,000 20,000 చొప్పున మేము డిడక్షన్ పెట్టుకుంటే ఇవాళ మేము దాచుకున్న డబ్బులు 2 సంవత్సరాలు మా అకౌంట్ క్లోజ్ చేస్తే మాకు ఇంట్రెస్ట్ రానటువంటి పరిస్థితి, మాకు డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం 27 నెలలు, కాంగ్రెస్ ప్రభుత్వం 27 నెలల్లో 3,47,923 కోట్లు అప్పు చేసింది కదా. మరి అందులో ఒక 10,000 కోట్లు అయితే మేము తీరిపోతాం కదా. ఇంకొకటి ఇప్పుడు అన్నారు రవాణా ఏం చెప్పిందంటే ప్రతి నెల 7,000 కోట్లు ఇస్తున్నది. ఈ ప్రతి నెల 1,000 కోట్లు ఇస్తే ఇంకొక సంవత్సరమైన మా బకాయి తీరదు. ఎందుకు తీరదు అని చెప్పంటే ప్రతి నెల దాదాపు 900 మంది రిటైర్డ్ అవుతారు. సార్ ఈ 2026 సంవత్సరం 9,500 మంది ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారు. మరి వాళ్ళకి ఎట్లిస్తావు? ఇవాళ ఈ దేశంలో, ఈ భారతదేశంలో రిటైర్మెంట్ వాళ్ళ యొక్క బకాయిలు ఇవ్వనటువంటి రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రమే. ఇవాళ 5 DL పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రమే. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినందుకు మాకు పిఆర్సీ ఇస్తా అని చెప్పి 3 ఏళ్ళు గడిపినావు. ఇంకొక 2 నెలలు అయితే ఇంకొక పిఆర్సీ కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇటువంటి పరిస్థితుల లోపల మాకేదో మేము 50% సాలరీస్ ఇస్తామని చెప్పి అనడు కరెక్ట్ కాదు. మీరు 1,000 కోట్లు ఇస్తాను అది కూడా కరెక్ట్ కాదు. మాకు దయచేసి చెప్తాను, ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే వేసిండ్రో 100 రోజుల లోపల మాకు మొత్తంగా డబ్బులు చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది. ఇంకొక విషయం ఏంటంటే జేఏసీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇవాళ మే 5 నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష అంటే మేమంతా 62-63 ఏళ్ళు ఉన్నాం, బీపీలు షుగర్లు ఉన్నాయి. ఇలా మేము అందరం ఎట్లా తయారంటే టెంట్ కింద పడి చచ్చిపోయినా మంచిదే, కానీ మేము నిరాహార దీక్ష లోపల 20,000 మంది కూర్చుంటాం అని చెప్పి నేను రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ మాట అంటానంటే ఇంటి దగ్గర ఉండి కొడుకుతోటి, బిడ్డతోటి, కోడలతోటి, అల్లుతోటి మాటలు పడాలి. పైసలు వాళ్ళు మేము పిల్లల దగ్గర మేము పైసలు అడుకోవాలి. మా బాధలను ఎవరు ప్రభుత్వం చూడకపోతే ఎవరు చూస్తుంది అనే బాధ కొద్దీ ఇలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, అదేవిధంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటి కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నమ్మకం ఉన్నదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. దయచేసి ఈ 100 రోజుల లోపల 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయిన వాళ్ళు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరికీ మాకు మొత్తంగా డబ్బులు చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఇంతటితో ఆగేది కాదు కదా. ప్రతి నెల అయితే రిటైర్మెంట్ జరుగుతుంది కదా. ఇప్పుడు 900 అంటే ప్రతి నెల 4,500 మంది 4,500 కోట్లు ఇవ్వాలి. మరి ఇంత ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది? కాబట్టి అది సరైనది కాదు. ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. వాళ్ళ డిబేట్ లో ఉన్నటువంటి మన రెవెన్యూ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియపరచాలి, ఎట్టి పరిస్థితుల్లో రిటైర్మెంట్ వాళ్ళ డబ్బులు ఆపొద్దు. ఇందాక మన రామ్ గోపాల్ అన్న చెప్పారు, రిటైర్మెంట్ పెన్షనర్లు 3 లక్షల మంది ఉన్నారు, వర్కింగ్ ఎంప్లాయీస్ 3 లక్షల మంది ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళందరూ 4 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మంది మేము తలుచుకుంటే ఇలా ప్రభుత్వాన్ని దించే స్తోమత కూడా ఇలా ఈ ఎంప్లాయీస్ లోపల ఉందని చెప్పి ప్రభుత్వం మర్చిపోవద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి మా ఆవేదన అర్థం చేసుకొని మేము 5 నాడు మేము నిరాహార దీక్షలో కూర్చొని మేము అవస్థల పాలు కాకుండా ఉండడానికి, మాకు సన్ స్ట్రోక్ అయి మా పానాలు పోకుండా ఉండాలంటే 4 నాడు ప్రభుత్వం నుంచి మాకు గుడ్ న్యూస్ రావాలి. ఏంటంటే
మీ బకాయిలు మొత్తంగా చెల్లిస్తున్నామని చెప్పి ఒక ప్రకటన రావాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నా సార్. రైట్ 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 సుమిత్రానంద్ గారు, ప్రభుత్వం మారింది, సరే గత ప్రభుత్వం ఏం చేసింది ఏంటి అనేది అందరికీ తెలుసు, అది పక్కన పెడితే సరే ఈ ప్రభుత్వం బెటర్గా చేస్తుంది అంటే